సామెతల గ్రంథం 18వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. వేరుగా ఉండగోరేవాడు స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు. అట్టివాడు లెస్స అయిన జ్ఞానానికి విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయాలను బయలుపరచటమందే సంతోషిస్తాడు. సామెతల గ్రంథంలోని యువకుణ్ణి ఒక్కసారి చూడండి. అతడు జ్ఞానమందు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాడు. అతనితో పాటు మనమందరము ఈ జ్ఞాన కళాశాలలో ఎన్నెన్నో దివ్య సత్యాలు నేర్చుకుంటున్నాము. ఒంటరిగా తనకు తానే ఏదో సాధిస్తాను అనే ధీమా మంచిది కాదు. జ్ఞానికి ఉండాల్సిన లక్షణం కాదిది. నాకు నేనే, నీకు నీవే అనుకుంటే జ్ఞానం అభివృద్ధి కాదు. సామూహిక చర్చల ద్వారా జ్ఞానం అధికమవుతుంది. జ్ఞానం ఏ ఒక్కరికి వ్యక్తిగతమైన సొత్తు కాదు. అది కొందరిది కాదు, అందరిది. జ్ఞానం ఎవరి పట్ల పక్షపాతం చూపదు. వర్గ విభేదాలను బట్టి జ్ఞానం సమసిపోతుంది. లోకంలో రెండు వర్గాలున్నాయి. క్రీస్తునందున్నవారు, క్రీస్తుకు బయట ఉన్నవారు, అంతే. 2 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనము ఏమంటున్నదో వినండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండి అని ప్రభువు చెబుతున్నాడు. ఇదే దేవుడు చేసిన మహావిభజన, రక్షిత ప్రజలు, అరక్షిత ప్రజలు. అంతేకాని విశ్వాసులు ఇతర విశ్వాసుల నుండి వేరై శాఖోపశాఖలై పరస్పర పోరాటాలకు దిగకూడదు. విశ్వాసులలో భేదాలు సృష్టించేవాడు సైతాను. అయితే మరో గుంపు మనుషులు యూదాపత్రిక 19వ వచనంలో కనబడుతున్నారు. ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు అయి ఉండి భేదాలు కలుగజేస్తారు. వీరు సంఘాలలో జ్వరబడతారు, చీలికలు తెస్తారు, కలహాలను కల్పిస్తారు. వీరు సత్యానికి ఎంతో దూరంగా ఉన్న కపట నాయకులు. నా అభిప్రాయం ఇది అని చెప్పుకున్నందువల్ల నీవు జ్ఞానివి కావు. వివేచన లేని నీ సొంత అభిప్రాయాలు నీ అహంభావాన్ని మేపుతాయి, అంతే. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుంది, అవమానము రాగానే నింద వస్తుంది. కొందరు వెళ్ళిన చోట ఆమోదం, కొందరు అక్కడి నుండి వెళ్ళిపోతే ఆనందం. భక్తిహీనులతో పాటు తిరస్కారము, అవమానము, నింద వస్తాయి. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. జ్ఞాని మాటలు లోతైన నీరు, నదీ ప్రవాహం, నీటి ఊట. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసముంచేవాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు సమరయ స్త్రీతో అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు నీలో ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. నీలో ఊరే నీటి బుగ్గ నీలో నుండి జీవజల నదులై పారుతుంది. ఇదే జ్ఞానవాహిని. తీర్పు తీర్చటంలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపటము, నీతిమంతులకు న్యాయము తప్పించటము క్రమము కాదు. న్యాయాధిపతికి పక్షపాత వైఖరి ఉండకూడదు.